మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. బాగున్నారండి? ఈ బైబిల్ అధ్యయన తరగతికి, బైబిల్ స్టడీకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. మా తండ్రి స్తోత్రాలు, ఈ యొక్క సాయంకాల సమయంలో నీ బిడ్డలుగా మరొకసారి నీ వాక్కులను ధ్యానించడానికి, నిన్ను కీర్తించడానికి ఇక్కడ చేరి ఉంటుండగా నీ సహాయతను అనుగ్రహించండి. మా ప్రాంతాల్లో ఈ విధంగా నిన్ను ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ మాధ్యమాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ దేవా, మేము ఏకీభవించడానికి సహాయం చేయండి. నీ వాక్కుల ద్వారా మా మనసులు మారి రూపాంతరము చెందినట్లుగా సహాయతను అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్ముడు మాకు బోధిస్తున్నాడని మేము గుర్తెరిగి ఈ సమయాన్ని మేము గౌరవించడానికి, చివరి వరకు సరైన రీతిలో నాయనా మేము గౌరవప్రదంగా నేర్చుకోవడానికి, నోట్స్ తీసుకోవడానికి సహాయతను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 53వ కీర్తన మనం అందరం కలిసి పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 53వ కీర్తన పాడుకుందాం. ఈ సాయం కాలమున యేసు ప్రభో వేడెదము, నీ సుదయా రసముల్క నిత్యంబు మముగావు. ఈ సాయం కాలమున యేసు ప్రభో వేడెదము, చెడ్డ కలల్ రాకుండా నడ్డగించు మీ ప్రభో. బిడ్డలము రాత్రిలో భీతి బాపుము తండ్రి, ఈ సాయం కాలమున యేసు ప్రభో వేడెదము. దుష్టుండౌ సోదకుని ద్రోకుటకు బలమిమ్ము, భ్రష్టత్వ మునమేము పడకుండా కాపాడు. ఈ సాయం కాలమున యేసు ప్రభో వేడెదము, నీ ఏక పుత్రుండౌ శ్రీ యేసు నామమున సాయం ప్రార్థనలెల్లా సరగనాలించుమా. ఈ సాయం కాలమున యేసు ప్రభో వేడెదము, జనకసుత శుద్ధాత్మా గణదేవా స్తుతియింతుం, అనిసముజీవించిరా జంబుజేయుమామే. ఈ సాయం కాలమున యేసు ప్రభో వేడెదము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. రూతు గ్రంథము 3వ అధ్యాయం.
రూతు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. రూతు గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. రూతు గారి గురించి రాస్తూ, ఆమె అత్తయ్య అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. ఎవని పనికెత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగయుండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా, ఆమె, నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. దేవుడు ఈ వాక్కులు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రియులారా, తల వంచుదాం, ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరమరక్షక, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన శక్తి కలిగిన నామములో ఈ విధంగా నిన్ను తండ్రి అని పిలిచేటువంటి ధైర్యాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. మా ప్రభువా, నీ యొక్క సర్వచిత్తమును మేము గ్రహించడానికి, నీ చిత్త ప్రకారము జీవించడానికి నీ గ్రంథాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ వాక్కులను మేము ధ్యానించినట్టుండగా, అధ్యయనం చేయనట్టుండగా మాకు సహాయతను అనుగ్రహించండి. మా మనసులు తెరవండి. మా మనసులు మారి రూపాంతరము చెందడానికి, క్రీస్తు యేసు వారి యొక్క స్వరూపంలోనికి మా జీవితాలు మార్చబడడానికి కృపనివ్వండి. ఇదిగో దేవా, మా యొక్క అధ్యయనము, మా యొక్క ధ్యానము, మా యొక్క బ్రతుకులను మార్పుకు నాయనా లోను చేయడానికి, నాయనా మరింతగా నీ యొక్క కుమారుని యొక్క విధానాల దగ్గరికి మేము వెళ్ళడానికి సహాయతను అనుగ్రహించుమని, ఇదిగో నీ యొక్క దీనసేవకుడను నీ సిలువ చాటును మరుగుపరిచి తాళక బోర ఊదినట్లు సత్యాన్ని స్పష్టంగా ధైర్యముగా ప్రకటించే కృపనిమ్మని క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మనము రూతు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇదివరకే 8 వారాలుగా ధ్యానం చేస్తున్నాం. ఈ రూతు గ్రంథము నిజానికి నయోమి అనేటువంటి ఒక వ్యక్తిని గూర్చినటువంటి విషయాలు, అంటే రూతు గారి యొక్క అత్తగారి గురించి ఏ విధంగా అనేది మనం అధ్యాయం తర్వాత అధ్యాయాన్ని చూస్తూ వస్తున్నాం. మనం గమనించినట్లయితే ఈ రూతు గ్రంథం ప్రారంభంలోనే బెత్లెహేము అనే ప్రాంతం దగ్గర ఈ యొక్క వృత్తాంతం ప్రారంభమై 1వ అధ్యాయము మరలా బెత్లెహేముతో ముగించబడుతుంది. దానిని మనము బెత్లెహేము నుండి బెత్లెహేమునకు, ఫ్రమ్ బెత్లెహేమ్ టు బెత్లెహేమ్ అనేటువంటి టైటిల్ క్రింద చాలా విషయాలు ధ్యానం చేశాం. మరి ముఖ్యంగా కరువు అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తూ, ఇంకా అందులో ఏ విధంగా బెత్లెహేము నుండి బెత్లెహేమునకు వెళ్ళినప్పుడు పరిస్థితులు, దేవుడు వారికి నేర్పిన విషయాల్ని చూస్తూ వచ్చాం. నయోమి తన భర్త, తన 2 బిడ్డలు, ఈ నలుగురు కరువులు వచ్చినప్పుడు రొట్టెల ఇల్లైన బెత్లెహేమును విడిచిపెట్టి మోయబు అనే ప్రాంతానికి వెళ్ళారు. ఆ మోయబు అనే ప్రాంతంలో వారు చాలా శ్రమను అనుభవించాల్సి వచ్చింది. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినారు. కానీ విచారకరంగా భర్త మరణించినాడు, కొడుకులిద్దరు కూడా మరణించారు. 3 విధవరాండ్రు ఉన్నటువంటి గృహం అయిపోయింది ఆ ఇల్లు. అప్పుడు కొంతకాలానికి దేవుడు తిరిగి తన ప్రజలను దర్శించాడని తెలిసి ఆమె తిరిగి బెత్లెహేమునకు వస్తూ ఉన్నప్పుడు మరి ఆమె కోడలను చూసి, మీరు వెళ్ళిపోండమ్మా, మరి మీకు నేను ఏం చేయలేను కదా, మీరు వెళ్ళండి అంటే మొత్తానికి ఒక కోడలు వెళ్ళిపోయింది. రూతు అనేటువంటి కోడలు మరి ఈమెను హత్తుకొని ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. వారు తిరిగి బెత్లెహేమునకు వచ్చారు. చాలా విచారకరంగా అక్కడ జీవిస్తున్న కాలంలో అది యవల కోత ఆరంభము కనుక నేను పరిగెరుకుంటాను అత్తమ్మ అని అడిగినప్పుడు 2వ అధ్యాయం నుండి వారు ఆహారం కొరకు ఏ విధంగా ప్రయాసపడినారో మనం చూస్తాం. బ్రెడ్ విన్నింగ్ ఇన్ బెత్లెహేమ్ అని పెట్టి
పరిగే అనేటువంటి అంశాన్ని చూచి అందులో ఏ విధంగా రూతు నయోమీలు ఆహార సాంపాద్యంలో రొట్టెను ఏ విధంగా సంపాదించినారో అనేటువంటి విషయాన్ని చూసాం. వారి యొక్క పోషణ విషయం ప్రాబ్లం లేకుండా అయిపోయింది. ఆమెకి జాబ్ సెక్యూరిటీ వచ్చింది. అయితే అక్కడ నుండి మరలా కొత్త ఆశలు చిగురించడం ప్రారంభించాయి. దేవుడు ఏం చేస్తున్నాడో వారు గ్రహించడం ప్రారంభించారు. యవల కోత ముగించబడింది. గోధుమల కోత ఇవన్నీ కూడా కోతల కాలం ముగించబడిన తర్వాత జరిగినటువంటి విషయాలు 3వ అధ్యాయం నుండి మనకున్నాయి. ఈ 3వ అధ్యాయాన్ని బంధుధర్మపు బెత్లెహేము, రెడెంప్టివ్ బెత్లెహేం అనేటువంటి అంశముతో ధ్యానించాలని ఆశపడుతున్నాం. మనం కొన్ని ధ్యానాలు చేస్తాం. ఇవన్నీ కూడా ఈ అండర్లో మనము చూడబోతున్నాము అనేటువంటి సత్యాన్ని గమనించాలి. అంటే బెత్లెహేము రెడెంప్టివ్గా లేకపోతే బంధుధర్మాన్ని విమోచనను జరిగిస్తుందని కాదు. అయితే బెత్లెహేములో ఆ బాండ్స్, ఆ బ్లడ్ బాండ్స్ అనేవి, రక్త సంబంధాలు ఏ విధంగా నెరపబడ్డాయి అనేటువంటి విషయాలు మనం చూస్తాం. కనుక రక్త సంబంధాలు బెత్లెహేములో ఏ విధంగా ఉన్నవి, ఈ బాండ్స్, బ్లడ్ బాండ్స్ ఇన్ బెత్లెహేమ్ అని కూడా మనం పెట్టొచ్చు. కానీ రెడెంప్టివ్ బెత్లెహేమ్ అని పెట్టడానికి వేరే కారణాలు ఉన్నాయి. మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనకు ఆ విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ జరిగినటువంటి విషయము ఏంటంటే అక్కడ ఈ అధ్యాయంలో జరిగినటువంటి విషయాలు ఏంటంటే నయోమి రూతును చూసి చెప్పడం ప్రారంభించింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అమ్మా, ఈ బోయజు మనల్ని విడిపించవలసినటువంటి వాడు, అతడు మనకు బంధువు, కనుక ఇదంతా ఇలా 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 ఉంటుంది, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, నీకు హాయిగా ఉంటుంది ఈ పరిస్థితులు, అది ఇది అని చెప్పింది. నువ్వు చెప్పిందంతా నేను చేస్తాను అత్తమ్మా అని ఆమె 6వ వచనంలో చెప్పింది. అప్పుడు ఈమె కళ్ళము దగ్గర ఈ ధాన్యం ఇవన్నీ కూడా తూర్పారబట్టించినాడు. అతడు రాత్రికాల సమయంలో పడుకున్నప్పుడు ఈమె నెమ్మదిగా దాక్కుని అతడు పడుకున్నప్పుడు వెళ్ళి అతని యొక్క పాదాల దగ్గర ఆ దుప్పటిని తన మీదకి లాక్కుని పడుకోవడం జరిగింది. అప్పుడు బోయజు లేచి, ఎవరు నువ్వు అన్నాడు. అయ్యా, నీ దాసురాలైనటువంటి రూతుని ఇలాగానే చెప్పింది. చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంభాషణ. సరే, నిన్ను విడిపిస్తాను, నాకు ప్రాబ్లం లేదు, కానీ నాకంటే దగ్గర బంధువు ఉన్నాడు, నువ్వు యోగ్యురాలు అని మాకు తెలుసు, కనుక ఆ బంధువు కాదు అంటే నేను తప్పకుండా ఇది చేస్తాను, కానీ ఇప్పుడు రాత్రికాల సమయంలో ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే పడుకో, ఏం పర్లేదు అని. ఇంకా ఒకరినొకరు గుర్తించినటువంటి చీకటిగా ఉన్నప్పుడు తెల్లవారుజామున ఆమె లేచినప్పుడు ఆమె తెచ్చుకున్న దుప్పట్లో 6 కొలల ధాన్యాన్ని వేసి ఆమెను అత్తగారింటికి పంపించినట్లుగా మనం చూస్తాం. సో ఆ విధంగా జరిగిన తర్వాత ఈమె ఇంటికి వచ్చింది. రూతు నయోమీలు వాళ్ళ యొక్క సంభాషణ మరలా ఎలా జరిగిందమ్మా నీ పని అని అడిగితే అంత బాగానే జరిగింది, ఇలాగని ఆమె చెప్పి ఆ ధాన్యాన్ని చూపించింది. అది బెత్లెహేములో జరిగినటువంటి ఒక ప్రాముఖ్యమైన బంధుధర్మానికి సంబంధించినటువంటి విషయాలు. కనుక మనం గమనించినట్లయితే మరలా భూరి నిర్మాణం చూడండి. రూతు నయోమీల యొక్క సంభాషణ చుట్టూ ఉన్నది. మధ్యలో అంటే ఈ రెండు కూడా గృహాల్లో ఉన్నాయి, గృహంలో జరిగినటువంటి విషయాలు. మధ్యలో పూర్ణం ఏంటనమాట, కళ్ళంలో జరిగింది. ఏంటది? పరిచయ వాకులు, పరిచయ వృత్తాంతము, ముగింపు వృత్తాంతం. ఈమె ఎలా సిద్ధపడింది పడుకోవడానికి, అదేవిధంగా ఏ విధంగా ఈ ధాన్యం అయ్యి వేసాడు, ఇవన్నీ. ఈ మధ్యలో అసలైనటువంటి డైలాగ్స్, బోయజు రూతుల మధ్య జరిగినటువంటి డైలాగ్స్ మనం చూస్తాం. కనుక ఈ విషయాల్ని మనం 3వ అధ్యాయంలో ధ్యానించబోతున్నాం. అయితే ప్రస్తుతానికి మనం 1వ అధ్యాయంలో కరువును గురించి ఏ విధంగా ధ్యానం చేసామో, 2వ అధ్యాయంలో పరిగెను గూర్చి ఏ విధంగా ధ్యానం చేసామో, ఈ 3వ అధ్యాయంలో కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ధ్యానించిన తరువాత మనము ఈ వచనాలన్నింటినీ కూడా పూర్తిగా లోపలికి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం వచ్చే వారాల నుండి. ప్రియులారా, మొట్టమొదటిగా ఈ అధ్యాయం అంతటిని మనం అర్థం చేసుకోవడానికి బంధుధర్మ ఆచారాలు అనేటువంటి దాని గురించి మనము ఇది నేర్చుకోవాల్సిన వారం అన్నాను. ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైనవి. ఇశ్రాయేలీలకు ఈ బాగా ప్రాచీనమైనటువంటి ఇశ్రాయేలీలు చాలా రకరకాల ఏజ్లు గుండా వెళ్ళారు. న్యాయాధిపతులు ఏలిన కాలంలో జరిగిన విషయాలు ఇవి. కానీ న్యాయాధిపతులు తర్వాత రాజులు వచ్చారు. ఆ రాజుల్లో వివిధమైన రాజులు వీళ్ళు విడిపోవడం, రకరకాల చరిత్ర. వాళ్ళు చెరలోనికి వెళ్ళిపోవడము, అషూరు చెర, బబులోను చెర, రోమీల క్రింద జీవించడం, ఇవన్నీ రకరకాల ఫేజెస్. ఈ ప్రాచీనమైనటువంటి ఆ ఇశ్రాయేలీల యొక్క జీవితాల్లో ఈ ట్రైబల్ యూనిటీలో
కుటుంబాల మధ్య సంఘీభావము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబాల మధ్య ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబ సంఘీభావము అంటాం. దాని తాలూకా ఆచార వ్యవహారాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో ఈ పెంటటూక్లో అంటే ఈ ఆదికాండము నుంచి ద్వితీయోపదేశ కాండంలో అనేకమైనటువంటివి ఉన్నాయి. అవన్నీ ఎగ్జాక్ట్గా ఇశ్రాయేలీయులు ఎప్పుడు పాటించలేదు. వారి వారి కాలాల్లో అవన్నీ మారుకుంటూ వచ్చాయి అనేటువంటి సత్యాన్ని మనం చూస్తాం. ఈ ఇశ్రాయేలీయులు ఈ ప్రాచీనమైన ఇశ్రాయేలులో ఈ ఆచారాల్ని వారిదైనటువంటి శైలిలో ఇవి జరిగించడం అనేది మనం చూస్తాం. ఈ జరిగించినప్పుడు ప్రియులారా మనం గమనించినట్లయితే ఈ కుటుంబము అనేది వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనది అంటే అది చాలా పెద్ద సర్కిల్. అమ్మా నాన్న పిల్లలు మాత్రం కాకుండా ఇంకా పెద్ద సర్కిల్, హౌస్ హోల్డ్స్ అంటాం. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఏంటంటే పక్కన ఇంకా ఇంకా మొత్తానికి ఒక గోత్రం వరకు వాళ్ళు వెళ్తారు, చివరికి దేశం వరకు వెళ్తారు. అంటే అంత పెద్దగా కుటుంబాలుగా ఆ వారు సీరియస్గా తీసుకున్నారు. ఎందుకు అంటే దేవుడు మనల్ని ఒక కుటుంబంలో పుట్టించాడు, ఒక గోత్రంలో పుట్టించాడు, ఒక పలానా లైన్లో పుట్టించాడు కనుక అది దేవుడు మన నాకు నుంచాడు కనుక ఆయన యొక్క గొప్ప సంకల్పం చొప్పున మనకి ఇది చేశాడు కనుక ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది. ఈ కుటుంబంలో మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. మనకు వచ్చే సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కుటుంబం ద్వారా వస్తాయి కనుక వారు కుటుంబానికి చాలా చాలా విలువనిచ్చినట్లుగా మనం చూస్తాం. సో ఈ కుటుంబం యొక్క ఈ సంఘీభావము, కుటుంబాన్ని బలపరిచేటువంటి ఆ కుటుంబాల మధ్య ఐక్యతను పెంచేటువంటి ఆచారాలు చాలా ఉన్నవి. ఒక ప్రాముఖ్యమైన ఆచారం ఏంటంటే బంధుధర్మ ఆచారం. ఈ ఆచారంలో ఒక మూల పదం ఏంటంటే గాల్ అనేటువంటి పదం అనమాట హీబ్రూ భాషలో. గాల్ అంటే ఏంటంటే టు రిడీమ్, అంటే విమోచించుట, అంటే విడిపించడం. దాన్ని ఇంకా చక్కగా చెప్పాలంటే టు యాక్ట్ యాజ్ ఎ కిన్స్మ్యాన్ అన్నారు. అంటే ఒక బంధువుగా ప్రవర్తించడం, ఒక చుట్టంగా జీవించడం గాల్ అన్నారు. సో బంధుధర్మ ఆచారం అంతా కూడా ఈ ఒక్క పదం మీద ఉంది. ఏది? గాల్. విడిపించుట అంటే ఏంటంటే ఒక బంధువుగా పనిచేయడం, ఒక బంధువుగా ఒక చుట్టంగా ప్రవర్తించేటువంటి తీరును విమోచించుట అన్నారు. చూడండి, ఈ రెండింటికి సంబంధమే లేనట్టుంటది. విమోచించుట, బంధువుగా జీవించడం. బంధువుకి విమోచనకి సంబంధం ఏముంది? ఒక ముసలి యొక్క నోట్లో మన కాలు పడింది అనుకోండి, ఎవరైనా విడిపిస్తారు. కానీ ఆ విడిపించేటువంటి ఆ విధానం, ఆ పదానికి వాళ్ళ భాషలోనే ఉన్నది ఏంటంటే ఒక బంధువుగా వ్యవహరించాడు అనేటువంటి ఆ మూల పదాల యొక్క భావం అనమాట. సో ఈ దాని నుంచి వచ్చిందనమాట గోయల్ అనేటువంటి పదం. విమోచకుడు, నౌన్ ఫామ్, విడిపించువాడు. ఈ పదం చాలా ప్రాముఖ్యమైనది. రూతు గ్రంథంలో 12 సార్లు ఈ పదం రాయబడింది. అదేవిధంగా ఈ పదం మాత్రం కాకుండా విడిపించాడు, లేకపోతే ఇలా వెర్బల్ ఫామ్లో క్రియావాచకాల్లో వివిధమైనటువంటి రకాలుగా 20 సార్లు రాయబడింది. చాలా ప్రాముఖ్యమైన పదం. బోయజు గోయల్గా చూపించబడ్డాడు, అంటే విమోచకుడుగా, బంధువుగా. అందుకే మనం చదువుకున్న దాంట్లో కూడా చాలా సార్లు ఆ పదము మనం చూస్తాం. అతడు బోయజు మనకు బంధువుడు. 2వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం చూస్తాం. అతడు మనల్ని విడిపించగల వారిలో ఒకడు, మన బంధువు. సో విడిపించేవాడు. ఏంటి విడిపించడం? ఏంటి బంధువు అంటే ఏంటి? మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ చట్టాల్లో ఈ సంఘీభావ చట్టము లేకపోతే ఈ బంధుధర్మ ఆచారంలో ఉన్నటువంటివి ఏంటంటే ఈ గోయల్ అనేటువంటి వాడు చేయాల్సినటువంటిది 3 ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి చట్టాల్లో. ఒకటి ఏంటంటే న్యాయానికి సంబంధించిన విషయాలు. అంటే ఇప్పుడు నాకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా మరణిస్తే, ఎవరన్నా చంపబడితే, హత్య చేయబడితే ఆ బ్లడ్కి సంబంధించిన దాని వరకు కూడా నేను న్యాయం కొరకు పోరాడాలి. ఎవడైతే చంపాడో వాడిని నేను తిరిగి వెళ్ళి చంపాలి ఆ కాలంలో. సో సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో ఆ భాగం అంతా కూడా అదే చెప్తుంది. ఏంటంటే ఆశ్రయపురాలని ఉన్నాయి. ఆశ్రయపురాలకి పొరపాటున ఎవరన్నా చంపేస్తే పారిపోయి దాకోవాలి. ఈ లోపు ఈ చనిపోయిన వాడి తరపున అవతలని చంపడానికి వాడి బంధువు, రక్త సంబంధి వాడు చంపాలన్నమాట. ప్రతి హత్య చేయువాడు అన్నారు. అంటే నా కుటుంబం యొక్క రక్తం కొరకు నేను ప్రతీకారం చెయ్యాలి.
సంఘీభావం, నా కుటుంబాన్ని నేను ప్రొటెక్ట్ చేయాలి. కాబట్టి ఏంటనమాట, ఎవరన్నా కుటుంబాల్లో బాగా బలంగా ఉన్నటువంటి వాడు, ఒక కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి వాడు, నాకులా సన్నగా ఉన్నటువంటి వాని దగ్గర పెద్దగా బలంగా ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, అవతలోడు నన్ను ఏం చేయడు. ఎందుకు? ఒకవేళ నన్ను ఏమైనా చంపేస్తే నాకేం చేతగానని కాదు, ఎందుకు? బంధువు వలన నా గురించి ప్రతీకారం తీర్చుకునేవాడు, బలమైనవాడు, పేక పిసి చంపేసేవాడు ఇంకోటి ఉంటాడనమాట. సో అది బంధువు అంటే ఏంటంటే, నాకు బేసిక్గా ఏ హాని రాకుండా చూస్తాడు. ఒకవేళ ఏదైనా జరిగిందా, న్యాయముగా నా రక్తం కొరకు విచారించేవాడు వాడనమాట. అది గోయల్ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రతి హత్య చేయవాడు. అంత మాత్రమే కాకుండా రెండవదిగా ఆర్థికపరమైన విషయాల గురించి కూడా ఈ బంధువు గురించి ఒక వ్యక్తి అప్పుల్లో కూరుకున్నాడు, అనారోగ్యం వల్ల కావచ్చు, అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, వివిధమైన పరిస్థితుల వలన అతడు కూరుకుపోయాడు, ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. తన ఆస్తిని అమ్మాలి అనుకున్నాడు. అప్పుడు ఏం చేయాలి? అతడు బానిసగా వెళ్ళిపోయే పరిస్థితి ఏమన్నా ఉంటే దగ్గర బంధువులు ఏం చేయాలంటే ఆ క్రమం ఉంటుంది అనమాట. వారిలో చేతనైన వారు ఇతడు బానిసగా వెళ్ళిపోకుండా కాపాడాలి. లేని ఎల్లా వీడి యొక్క ఆస్తిని ఒకవేళ అమ్మితే వీళ్ళు కొనుక్కోవాలి, బయటోడు కొనుక్కోకూడదు. ఎవరు పడితే వాళ్ళకి స్థలం అమ్మడానికి లేదు, ఎవరు పడితే వాళ్ళ స్థలం కొనుక్కోవడానికి లేదు. లేవియాకాండం 25వ అధ్యాయము 25 నుంచి 54 వచనాల్లో దీనికి సంబంధించిన వివిధమైనటువంటి కేసుల గురించి వివరించడము జరిగింది. సో నా ఆర్థిక వ్యవహారాలు చాలా ఫెయిల్యూర్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నా స్థలాన్ని కొనుక్కోవడం కావచ్చు, నా స్థలాన్ని కాపాడడం కావచ్చు, అంటే 50 సంవత్సరాల తర్వాత మరలా నా స్థలం నాకు వచ్చేస్తుంది అనమాట. సో బంధువు అయినటువంటి వారు ఏం చేయాలంటే, బంధువుల్లో ధనవంతులైనటువంటి వారు లేకపోతే కాపాడగలిగిన వారు నన్ను కాపాడగలరు. అది బంధు ధర్మ ఆచారం. అందులో మూడవది ఏంటంటే సంతానానికి సంబంధించి. ఎవరైనా ఒక విధవరాలు సంతానం లేని పరిస్థితిలో ఉంటే, అంటే పిల్లలు కనకుండానే పురుషుడు మరణిస్తే, ఆ పురుషుని యొక్క సహోదరులు ఎవరో ఒకరు, అక్కడ ఉన్నటువంటి వారిలో ఒకరు ఆమెను వివాహం చేసుకుని ఆ సంతానానికి అనాలి. ఆ పుట్టినవాడు మొదటివాడు ఏమవుతాడంటే ఆ చనిపోయిన వాని యొక్క బిడ్డడు అవుతాడు. అంటే ఆ లైను క్యాన్సిల్ అవ్వకూడదు అనమాట. వాని యొక్క పేరు కుటుంబంలోంచి నాశనం అయిపోకూడదు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 5 నుంచి 10 వచనాల్లో ఇట్లాంటి వివాహాల గురించి వ్రాయబడింది. లెవరైట్ మ్యారేజెస్ అంటాం. సో ఎవరు పెళ్లి చేసుకోవచ్చు, ఎవరు ఇది చేయొచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆల్రెడీ వివాహమై కుటుంబాలు ఉన్నవారు కూడా వారికి పిల్లల్ని అనుగ్రహించడం, ఇట్లాంటివన్నీ కూడా. ఆ చట్టాలు మనకి విచిత్రంగా ఉండొచ్చు, కానీ వాళ్ళ యొక్క ఆ కాలంలో వాళ్ళకి అవి ఆ కుటుంబానికి సంఘీభావంగా ఉండడానికి, కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఈ కుటుంబం యొక్క ఆ సోలిడారిటీ కొరకు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ బంధు ధర్మ ఆచారంలో 3 ప్రాముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి. ఏంటి? మొట్టమొదటిగా ప్రాణానికి ఈ న్యాయం, లీగల్గా నా యొక్క జీవితాన్ని ప్రొటెక్ట్ చేయడం. రెండవది ఆర్థికపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం. మూడవది సంతానం లేకుండా మరణించిన వానికి సంతానాన్ని ప్రసాదించడం. సో కాబట్టి చుట్టం అంటే ఏంటంటే ఈ బంధు ధర్మ ఆచారం, కుటుంబానికి సంబంధించిన వరకు బంధువులు, చుట్టము, లేకపోతే ఇవన్నీ ఏంటంటే ఆపదల్లో ఉన్నప్పుడు. చాలాసార్లు మనకు బంధువులు అంటే మన యొక్క పర్స్పెక్టివ్ ఏంటంటే, నన్ను వాళ్ళ పెళ్ళికి పిలలేదు, ఫంక్షన్కి పిలలేదు, నేను బంధువుని కాదనమాట, నేను ఇంకా గుమ్మం ఎక్కను అంటూ ఉంటాం. లేకపోతే పిలిస్తే రాలేదు వాళ్ళు, నేను చుట్టానే కదా, వాళ్ళు నన్ను వెళ్ళలేదు కనుక నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను. ఈ విధంగా రిలేషన్స్ అన్ని పాడు చేసుకుంటాం. కానీ సుఖాలకి, లేకపోతే మ్యారేజ్లకి, సంతోషానికి వచ్చే పిలవడము, లేకపోతే వెళ్ళడము, ఇది కాదు కుటుంబం అంటే. బంధుత్వము అంటే, చుట్టము అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క ఆజ్ఞలో కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయడం. చాలా డైర్ నీడ్లో ఉన్నప్పుడు, హత్యలు జరిగినప్పుడు, ఆర్థిక పరంగా ఫెయిల్ అయిపోయినప్పుడు, లేకపోతే లైన్ అంతా తెగిపోతుంది అన్నప్పుడు, చాలా చాలా డేంజరస్ పరిస్థితులు అవి. అలాంటి సమయంలో ఒక కుటుంబాన్ని నిలబెట్టడం, మరణించిన వాని తరపున, లేకపోతే చాలా మరణానికి దగ్గరలో ఉన్న వాని తరపున కుటుంబాన్ని అట్లా నిలబెట్టడం, వారు కొట్టివేయబడకుండాన్నట్లుగా. అది చుట్టం అంటే. ప్రియులారా గమనించాలి, మనము మన చుట్టాలకి, లేకపోతే బంధువులకి, మన కుటుంబం కొరకు ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించేయండి. మనకి ఎలాంటి చట్టాలు లేవు ఏంటి, ఏమి చిన్న చిన్న చట్టాలు కాదు మనం చూసేటువంటి చట్టాలు. ఏదవి? హత్యకు ప్రతి హత్య చేయడం అంటే మనం ఏమని చెప్పగలం?
ఒకడి యొక్క స్థలాన్ని విడిపించడం అదేం సామాన్యమైన విషయం కాదు. ఇక ఈ ఈ విచిత్రమైనటువంటి వివాహ వ్యవస్థ, సంతానం లేనటువంటి స్త్రీని కూడా తీసుకుని ఆమెకు సంతానాన్ని కానీ, అది కూడా నా పిల్లోడు కాడు, అవతలోడు పేరు మీద పెరుగుతాడు, ఇవి అంత సులువైనటువంటి విషయాలు కాదు. కానీ కుటుంబం కొరకు వాళ్ళు చెయ్యాలి. ఎందుకంటే ఫ్యామిలీ లైన్ పోకుండా కాపాడాలి. కుటుంబము అంత విలువైనది. ఆ కుటుంబం కొరకు, ఆ కుటుంబ వ్యవస్థలో దేవుడు నిన్ను ఉంచాడు గనక నీవు అట్లా చేయాలి. కొన్నిసార్లు ఎవరో చేయనప్పుడు దేవుని గురించి ఈ మాటలు రాయబడినమాట. దేవుడు విమోచకుడిగా అక్కడ చూపించబడ్డాడు. అదేవిధంగా రాజు, ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి రాజు కూడా పేదలు ఇట్లాంటి వారికి ఈ యొక్క విషయాల్లో న్యాయం చేకూర్చడానికి, ఆర్థికపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడానికి వాళ్ళని కూడా విమోచకుడు, గోయల్ అనేటువంటి ఆ పదాలతోటి వివరించినట్లుగా మనం చూస్తాం. సరే, ఇప్పటి వరకు మనం ఈ చట్టం యొక్క విధానం ఏంటి అనేది చూసాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగం నుండి కుటుంబం కొరకు, ఈ బంధుధర్మ ఆచారం కొరకు ఎవరు ఎట్లాగా ప్రవర్తించినారో ఒకసారి మనం జస్ట్ క్లుప్తంగా చూసి ముగిద్దాం. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా నయోమి గురించి మనకు తెలుసు. నయోమి మోయాబు దేశంలో ఉన్నప్పుడే బెత్లెహేముకు వస్తూ ఆమె అన్నది ఏమనంది? 8వ వచనంలో చూడండి, 1:8 వచనం. నయోమి తన ఇద్దరు కోడండ్రను చూచి, మీరు మీ తల్లుల ఎండ్లకు తిరిగి వెలుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. వాళ్ళు చాలా మంచోళ్ళు. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకున్నాను. ఏంటి, ఒక అత్తగారు వీళ్ళ యొక్క అవసరత ఉన్నటువంటి వ్యక్తి, తన వృద్ధాప్యంలో తనకి వీళ్ళ యొక్క చేదోడు వాదోళ్ళు కావాలి. ఎవరైనా వాళ్ళు తిరిగి పెళ్లి చేసుకోవాలి. అది కూడా నిస్వార్థంగా నా దగ్గర ఉండక్కర్లేదు, వాళ్ళు వెళ్ళి హాయిగా ఉండాలి, వారు తమ ఇంట నెమ్మది నొందునట్లు, అట్లా ఎవరైనా కోరుకుంటారా? కానీ కుటుంబం కొరకు తనకి సంబంధించిన వారు నెమ్మదిగా ఉండాలి, సుఖంగా ఉండాలని కోరుకోవడం, అది ఒకవేళ నా హృదయాన్ని చీల్చేయచ్చు ఆ ఆలోచన. కానీ లైఫ్ అనేది, ఈ సస్టెనెన్స్ అనేది, ఈ లోకంలో ఏం జరుగుతుందో ఎలా ఉంటాయో ఏమి తెలియదు మనకి. కనుక ఆ విధమైనటువంటి కోరుకునేటువంటి విధానం అదేం చిన్నది కాదు. ఆ 3వ అధ్యాయంలో కూడా ఆమె అదే అంటూ ఉంది. 1వ వచనంలో మనం చూస్తే చూడండి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిదానను కదా. విశ్రాంతిని విచారించాలి. మోయాబు దేశంలోనే ఆ ఆలోచన ఉన్నది. ఇప్పుడు కూడా ఆమె చెప్తున్నది, ఆమె విశ్రాంతి కొరకు ఆలోచన చేస్తూ ఉంది. ఆమె యొక్క రూతు యొక్క మేలు కొరకు ఆమె ఆలోచన చేస్తుంది. తన కుమారుడు లేకపోయినా, వాళ్ళకి సంతానం లేకపోయినా ఆమెను స్థిరపరచడానికి, జస్ట్ స్థిరపరచడం ఆమె విశ్రాంతి కొరకు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు నయోమి ఎదుట 3 ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, తన భర్త లైన్ పూర్తిగా కొట్టివేయబడింది. ఆ లైన్ని ఏ విధంగా నిలబెట్టాలి? ఎలీమెలెకు యొక్క లైన్ని. ఎలీమెలెకు తర్వాత 2 బిడ్డలు చనిపోయారు కనుక ఇప్పుడు ఎలీమెలెకు లేడు, ఎలీమెలెకు పిల్లలు లేరు. ఇప్పుడు ఎట్లా ఎలీమెలెకు పేరు ఇశ్రాయేలీయుల వంశాల్లో ఉంటుంది? అదో పెద్ద ప్రశ్న. అదేవిధంగా వారికి స్థలం ఉంది, ఇప్పుడు చాలా నష్టాల్లో ఉన్నారు. ఆ స్థలాన్ని అమ్మాలి. ఎవరికి అమ్మాలి? వీళ్ళకి పొట్ట గడవాలంటే అమ్మాలి. ఆ స్థలాన్ని విడిపించాలి ఎవరొకరు. ఎట్లాగా, ఎవరికి, ఏంటి? ఇదొక సమస్య ఉన్నది. చివరిగా మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా రూతుకు నెమ్మది ఎలా కలుగు చేయాలి? సో ఈ 3 కూడా జరగాలి అంటే ఒక చిన్న విధానంతో అన్ని జరిగిపోతాయి. బోయజు రూతుని వివాహం చేసుకుంటే 3 జరిగిపోతాయి. ఎలీమెలెకు పేరు నిలబడుతుంది, ఆ స్వాస్యం బోయజు తీసుకోగలడు, విడిపించగలడు, రూతు కూడా నెమ్మదిగా ఉండగలదు. కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా ఈ బంధుధర్మము జరగాల్సింది ఎవరికి అంటే నయోమికి. కానీ ఈ 3 జరిగితే గనక నయోమి పక్కకు తప్పుకుని రూతుని ముందుకు నెడతా ఉన్నది. తనకున్నటువంటి హక్కుల్ని వద్దనుకుంటా ఉన్నది. ఆమె నెమ్మది పొందాలి. పిల్లల్ని కన్నా కనకపోయినా కనీసము ఆ ముందు 2 కూడా జరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు. కనీసం స్వాస్యం అన్నా కానీ ఇంకోటి పేరు మీదకి వెళ్ళొచ్చు. ఆమె వృద్ధాప్యంలో చూడబడ్డానికి ఎవరొకరు ఉండొచ్చు. కానీ ఈమె ఏం చేసిందంటే తాను ప్రక్కకు జరిగి తన యొక్క హక్కులను వదులుకొని ఆ స్థానంలో రూతు ఉంచుతా ఉన్నది. ఇవి సామాన్యమైన విషయాలు కాదు. ఆ తర్వాత ఆమెను ప్రతి దిశలోనూ నడిపించింది, గైడ్ చేస్తూ ఉన్నది. రూతు నువ్వు ఎలా చెయ్యి, నువ్వు స్నానం చెయ్యి, తైలం పూసుకో, వస్త్రాలు మార్చి, ఇవన్నీ చెప్తా ఉంది. అది ఆశ్చర్యకరమైన విషయం. అది
ఏంటి విధవరాలు వస్త్రాల్లో ఉన్నా కనుక అది ఇంకా మంచిది కాదు. ఇంకా మనము బయట ఇప్పుడు నువ్వు మామూలు వస్త్రధారణలోకి వచ్చినట్లయితే వివాహానికి సిద్ధంగా ఉన్నావు అనేది అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో ఆమె అవన్నీ గైడ్ చేస్తాం. మళ్ళీ వెళ్ళగానే ఏమ్మా ఎలా జరిగింది అన్నీ కనుక్కుంటా ఉన్నది. సో కాబట్టి నయోమి జీవితం నుంచి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆమె చాలా విషయాలు వదులుకుంటా ఉన్నది రూతు కొరకు, కుటుంబ వ్యవస్థ కొరకు. ఒక స్త్రీగా అవన్నీ ఆమెకి చాలా పెయిన్ఫుల్ థింగ్స్. ఆల్రెడీ బిడ్డలు, భర్త చనిపోయాడు అన్నటువంటి బాధలో ఉన్నటువంటి ఆమెకు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం, కానీ ఆమె కుటుంబ వ్యవస్థ కొరకు వదులుకుంటూ ఉన్నది. తన హక్కులు కావచ్చు, తన యొక్క చెరిష్ చేసేటువంటి చాలా మూమెంట్స్ కావచ్చు, ఐడియాలజీస్ అన్నిటిని వదులుకుంటున్నది. అంత మాత్రం కదా మనం చూస్తే అది ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఉన్నప్పుడు, అందరికీ మంచిదైనప్పుడు అది నాకు కష్టంగా ఉన్నా ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈ మూడిట్లకి రూతుకి వివాహం జరిగితే సరిపోద్ది కనుక ఆమె ఏం చేసింది, తన హక్కులను వదులుకుంది. ఈ యొక్క బంధుధర్మ ఆచారంలో జరిగేది అంటే అందరికీ ఎక్కువ మందికి మేలు కలిగేటట్లుగా ఉండేటువంటి విషయాలు నాకు మేలు కలగకపోయినా, నాకు నష్టం కలిగినా, నాకు కష్టమైన నేను దాన్ని చూస్ చేసుకోవాలి, ఎంచుకోవాలి. నా బెస్ట్ని నేను ఇవ్వాలి, నా శ్రేష్టమైన వాటిని కుటుంబానికి నేను ఇవ్వాలి. సో అది నయోమి నుంచి మనం చూస్తాం. ఆ తర్వాత రూతు గురించి మనం చూస్తే, రూతు విషయంలో కూడా చూడండి, రూతు గురించి ఆమె తన అత్తగారికి ఏం చేసిందో, కుటుంబ వ్యవస్థ కొరకు ఏ విధంగా నీ దేశమే నా దేశం, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడని అట్లాంటి అంత స్ట్రాంగ్ నిర్ణయాన్ని తీసుకోవడము, అక్కడికి వచ్చిన తర్వాత నేను కష్టపడతానని తనంతటా తాను చెప్పడము, వెళ్ళి కష్టపడడం, ఇవన్నీ మనం చూస్తాం ఎంత స్ట్రాంగ్గా కష్టపడిందో. 2వ అధ్యాయంలో రూతును బోయజు ఆశీర్వదించాడు. 10-11 వచనాలు మనం చూస్తే, ఏమి తెలిసి పరదేశైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షం కలిగిన అని చెప్పినప్పుడు బోయజు అంటూ ఉన్నాడు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినది అంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జన్మనందుకు వచ్చేది. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చేది. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాడు. సో అందరికీ తెలిసింది ఆ విషయం. ఇక్కడ 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఆ రాత్రికాల సమయంలో కళ్ళంలో అతడు అంటూ ఉన్నాడు, కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పిందంతా నీకు చేసేదాను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఈమె కుటుంబం కొరకు ఎట్లా ప్రయాసపడిందో, ఈమె కుటుంబం కొరకు ఎన్ని డేరింగ్ డెసిషన్స్ తీసుకుందో, ఎన్ని వదులుకుని వచ్చిందో అందరికీ తెలుసు. తన యొక్క సాంప్రదాయాలు కాకపోయినా ఈ బంధుధర్మ ఆచారాలు చాలా విచిత్రంగా ఉన్నా ఆ కుటుంబం యొక్క బెస్ట్ కొరకు, నయోమికి ఆశీర్వాదకరంగా ఉండడం కొరకు ఇలా చెప్తే సరే వెళ్తానన్నా, అంతే తప్ప ఎవరో ముసలోళ్ళ దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావు ఏంటి, లేకపోతే నా జీవితం నాశనం అయిపోవాల్సింది, ఇట్లా ఏమీ చెప్పలేదు ఆమె. ఇంకా మనం బోయజ్ యొక్క మాటలో మనం చూస్తాం, ఏమంటాడంటే 10-11 వచనాల్లో ఆమె గొప్పవారు, కొద్దివారు, యవనస్తులు, ఆమె వయసుకి సరిపోయిన వాళ్ళు కొంతమంది ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి. ఆమె రిజెక్ట్ చేసింది, ఎందుకంటే గోయల్ కాని వారి కొరకు ఆమె ప్రయాసపడలేదు. గోయల్ ఆ విమోచకుడు ఎవరో, కుటుంబ శ్రేయస్సు ఏంటో, కుటుంబ పద్ధతులు ఏంటో దాని కొరకు నిలబడింది ఆమె. ఎంత చక్కగా అన్నాడు చూడండి, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అన్నాడు. సో ఈమె కనిపెడుతూ ఉన్నది. ఎందుకు, ఒకవేళ గనక ఆమె వేరే వాళ్ళతో వెళ్ళింది అంటే నయోమికి సంబంధించిన స్థలం విడిపించబడదు, నయోమికి సంబంధించినటువంటి ఆ లైను ఎస్టాబ్లిష్ కాదు. ఈమె తన అత్త కొరకు, తన కుటుంబం కొరకు ఎంత డేర్ చేస్తుంది చూడండి. వృద్ధులతోటి వివాహానికి ఒప్పుకుంది, ఇవన్నీ చేస్తుంది ఆ కాలంలో. సో కాబట్టి ఈమె చాలా వదులుకుంటూ ఉంది కుటుంబం కొరకు. అది చాలా డెప్స్లో హట్ చేసినప్పటికీ ఆమెను, కాబట్టి యెహోవాయే బహుమానం ఇవ్వాలి అన్నాడు బోయజ్ గారు. మామూలు వాళ్ళు దాన్ని పూర్తి చేయలేరు. సో అట్లాగే ఆమె అందరికీ ఏది మంచిదో దాన్ని, నయోమికి ఏది బెస్టో, ఆ దేశ చట్టాలకి ఏది బెస్ట్, ఆ వాటిని ఆమె చూస్ చేసుకుని తప్ప తన స్వార్థం కొరకు, ఆర్థికంగా లాభపడడం కొరకు ఆమె ముందుకు సాగలేదు. అంత మాత్రమే కాదు, తన బెస్ట్ని కుటుంబ వ్యవస్థ కొరకు ఇచ్చింది.
ఇక మిగిలిన వారు బోయజు. బోయజు చాలా పోషించాడు ఈమెని, ఈమెకి జాబ్ సెక్యూరిటీ ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు, ఇవన్నీ చేశాడు. అంత మాత్రంగా అన్ని చేసినప్పటికీ ఆమె దగ్గర నుంచి అడ్వాంటేజ్ తీసుకోలేదు. అంత ఆస్తిపరుడు, ఈమె పరదేశి అయినా కానీ ఇది చేయలేదు. ఆమె వైదవ్య వస్త్రాల్లో ఉంది, దుఃఖంలో ఉంది కాబట్టి అసలు బంధుధర్మం కోసం కూడా ఏమి జోక్యం చేసుకోలేదు. ఏది బెస్టో, ఏది శ్రేష్టమైనదో వ్యవస్థ కొరకు అది చేయాలి మనం, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కొరకు కూడా. ఈమె బంధుధర్మం జరపమంది రూతు. అప్పుడు ఏం చేయాలి ఇతడు? నేను చేసేస్తానని ఆమెతో ఏదైనా చేయొచ్చు, కానీ ఆమె ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకోలేదు. అతడు ఏం చేసినా ఎవడో ఏం అడిగోలేడు అక్కడ. కానీ ఏం చేశాడు? నాకంటే దగ్గర బంధువులు ఉన్నారు, వాళ్ళ యొక్క హక్కుల్ని కాలదీయలేదు. వాళ్ళని పక్కన పెట్టి మనోడు పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళని పక్కన పెట్టి ఇతడు ఆ రాత్రి ఏదైనా చేయొచ్చు, కానీ ఏది అడ్వాంటేజ్ తీసుకోలేదు. తన బంధువులు, రూత్ ఎంత బంధువో ఆ రూత్కి దగ్గరగా ఉన్న బంధువు కూడా ఇతను బంధువే కనుక వాడి యొక్క హక్కుల్ని కాలదీయలేదు. ఇతడు చేసుకోవాలనుకున్నా కానీ ముందుకు సాగలేదు. ఆ అవతల బంధువుకి నిర్ణయాన్ని కుదిలేడు. అంటే ఇతడు చూడండి, వెంటనే అతడు కళ్ళంలో ఉన్నాడు, ఈ పనులన్నీ జరిగించుకోవాలి, అవన్నీ మూటలు ఇవన్నీ పొలంలో నుంచి ఇంటికి తీసుకెళ్ళాలి, ఆ పనులన్నీ పక్కన పెట్టి ఉదయాన్నే 4 అధ్యాయం మనం చూస్తే వెంటనే ఈ కార్యక్రమాన్ని జరిగించినట్లుగా మనం చూస్తాం. వెంటనే ఆదుకున్నాడు. వాళ్ళ జీవితాల్లో 1 గంట లేట్ అయినా కానీ నయోమి రూతుల యొక్క జీవితాల్లో వాళ్ళు ఆ 1 గంటలో చాలా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ వాళ్ళు అనుభవిస్తారు. 1 గంటలో వారి జీవితాల్లో చాలా ఎమోషనల్ టర్మాయిల్ గుండా వారు వెళ్లాల్సి వస్తుంది. కనుక ఎంత త్వరగా అయితే అంత త్వరగా తనకి ప్రాముఖ్యమైన పనులున్న కరువుల తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి పంటలు అవి. అలాంటి సమయంలో అతడు ఎంత రిస్క్ తీసుకుంటూ ఉన్నాడు. సో 4వ అధ్యాయంలో ఆ దగ్గర బంధువు అంటాడు, అమ్మో నేను రూతుని పెళ్లి చేసుకోవడం నాకు సంబంధించినవి నేను కోల్పోతానేమో అన్నాడు. కాబట్టి కోల్పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి బోయజ్కి ఇవన్నీ చేయడం వల్ల, కానీ అతడు రిస్క్ తీసుకున్నాడు. కాబట్టి మనకు మళ్ళీ ఏమర్థమవుతోంది? ఇతడు కూడా కుటుంబ వ్యవస్థ కొరకు వదులుకుంటూ ఉన్నాడు. ఇతడు కూడా అందరికీ ఏది మంచిదో దాని కొరకు, అది కష్టమైనా కానీ దాన్ని చూస్ చేసుకుంటున్నాడు. ఇతడు కూడా శ్రేష్టమైన వాటిని కుటుంబ వ్యవస్థకి ఇస్తూ ఉన్నాడు. గమనించాలి, ఈ వీళ్ళ ముగ్గురు కూడా నయోమి, రూతు, బోయజు, వీళ్ళు ఎట్లా ఫ్యామిలీ కొరకు నిలవబడ్డం అనేది ఏ కాలంలో తెలుసండి? న్యాయాధిపతుల కాలంలో. ఎథిక్స్ అనేవి పూర్తిగా విరిచివేయబడినటువంటి పరిస్థితుల్లో. మన న్యాయాధిపతుల గ్రంథం చదివితే మనకి చాలా క్లియర్గా తెలుసు, ఏ విధంగానూ మతపరంగా, సాంఘిక పరంగా, రాజకీయ పరంగా ఏమాత్రం కూడా శాంతి లేనటువంటి పరిస్థితులు, అన్రెస్ట్ సిచ్యువేషన్స్. నైతిక పతనం అనేది ఇశ్రాయేలీల యొక్క చరిత్రలో బహుభయంకరంగా ఉన్నటువంటి రోజులు అవి. అట్లాంటి రోజుల్లో కుటుంబం కొరకు నిలబడ్డారండి వీళ్ళు. న్యాయాధిపతుల కాలంలో కుటుంబం కొరకు వాళ్ళు చేస్తున్నటువంటి. సో కాబట్టి కొన్నిసార్లు ఈ ఆచార వ్యవహారాలు మనకి విచిత్రంగా ఉండొచ్చు. బంధుధర్మ ఆచారాలు, ఇదేంటిది? విధవరాన్ని పెళ్లి చేసుకుని వాళ్ళ పిల్లలకి అనడం ఏంటి? ఈమె వెళ్ళి ఏం చేసింది? వాళ్ళ చట్ట ప్రకారం నయోమి చెప్పింది, ఈవిడ వెళ్ళి చేసింది. పడుకున్నటువంటి పురుషుడి యొక్క కాలు మీద వస్త్రాలు ఆడికి తెలియకుండా పైకెత్తేసి ఆ కాలు దగ్గర పడుకోవడం, ఆ దుప్పటి ఈవిడి మీదకి లాక్కోవడం. అది కొద్దిగా జగుప్సాకరంగా ఉంటుంది మన సంస్కృతి సాంప్రదాయాల దృష్ట్యా. మనకు అర్థం కావు కొన్నిసార్లు, వాళ్ళ చట్టాలే కాదు. ఇప్పుడు మన భారతీయ సాంప్రదాయంలో, మన యొక్క సమాజాల్లో మనం ఎదుర్కొనేటువంటివి కూడా కుటుంబ ఆచార వ్యవహారాల కోసం, బంధుధర్మం కొరకు కొన్ని రకాలైన చట్టాలు ఉంటాయి. వాటికి అర్థం ఏంటో మనకు తెలియదు. కానీ ఏంటంటే ఆ విధానాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకే తామారు గురించి మాట్లాడారు వాళ్ళు, రూతు బోయజులను ఆశీర్వదించినప్పుడు. తామారు అంటే ఏంటంటే యోధా అని ఆదికాండము 38వ అధ్యాయంలో యోధాను ఉన్నాడు. వాడి యొక్క భార్య చనిపోయింది, పెద్దోడికి పెళ్లి చేశాడు తామారు అనేటువంటి ఆమెను. వాడు పిల్లలు పుట్టకుండానే చనిపోయాడు. ఆ తర్వాత 2వ వాడు పెళ్లి చేసుకున్నాడు, వాడు పిల్లలు పుట్టకుండా చనిపోయాడు. 3వవాడు చిన్నోడు కదా అని ఇంక ఇవ్వకుండా ఇది దాచేసాడు యోధా గారు. వాడు పెద్ద అయినా కానీ ఇవ్వలేదు. ఈ తామారు ఎదురు చూసింది వైదవ్య వస్త్రాల్లో ఉంది. ఈమెంటి? తన యొక్క భర్త యొక్క కుటుంబాలైన ఆగిపోయింది. మరి ఎట్లాగా? కనుక ఆమె చాలా డేర్ చేసి వేశ్యవేషం వేసుకుని వెళ్ళి తన మాంగారితోనే తన మాంగారి ద్వారా బిడ్డలు కన్నది, వేశ్యలా నటించి. ఆ తర్వాత అయ్య బాబాయ్ ఎవరో ఈమె అనవసరం ఇలా ప్రెగ్నెంట్ అయింది అనేసరికి ఆమెను చంపేయాలి, కాల్చేయాలని నానా హడావుడి చేశాడు యోధ.
అప్పుడు యోధా దగ్గర గుర్తుకు తీసుకున్నటువంటి వస్తువుల్ని యోధా దగ్గర తీసుకొచ్చేసరికి యోధా అన్నటువంటి మాటలు ఏంటంటే 26వ వచనంలో ఆమె నాకంటే నీతిమంతురాలు అన్నాడు. తామారు నాకంటే నీతిమంతురాలు ఎందుకు? కుటుంబం కొరకు ఆమె వదులుకుంది చాలావి. ఆమె కుటుంబం కొరకు కష్టతరమైన మార్గాల గుండా ప్రయాణం చేసింది. కుటుంబం కొరకు తన శ్రేష్టతనిచ్చింది. ఏ కుటుంబం? నా కుటుంబం కొరకు, నా కొరకు. యోధా చేయాల్సినటువంటి బాధ్యతల్ని తామారు నెత్తి మీద వేసుకుంది. ఆమె చంపివేయబడేటువంటి పరిస్థితులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ తామారు చేసిన పనిని గూర్చి యోధా అంటున్న మాట నాకంటే ఆమె నీతిమంతురాలు. కుటుంబానికి విలువనిచ్చేటప్పుడు చాలాసార్లు మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు జనాలు అని మర్చిపోవద్దండి. చట్టాలు ఎప్పుడు మారుతూ ఉంటాయి. అంటే ఆచార వ్యవహారాలు కాలాలు మారే కొద్దీ మారుతూ ఉంటాయి. ఈ ఫాస్ట్గా చేంజ్ అయ్యి ప్రపంచంలో కూడా మారుతూ ఉంటాయి. కానీ ఆ వెనకతలో ఉన్నటువంటి దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క ఉద్దేశాలు, కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు నియమించినటువంటి విధి విధానాలు ఎప్పుడు మారవు. ఒకవేళ హత్యకి ప్రతి హత్య చేసేటట్లుగా అది మన దగ్గర ఉండకపోవచ్చు, కానీ మన దగ్గర ఉన్న వారి యొక్క ఆరోగ్య విషయంలో దేవుడు మనల్ని ఎక్కడుగుతాడు. ఇతరులు బానిసత్వంలోనికి వెళ్ళిపోకుండా, ఆర్థిక వ్యవహారాలు మునిగిపోకుండా నా ఇంటి ఎదురున్నటువంటి లాజర్ కోసం నేను ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఆలోచించొద్దా? సో దేవుడు నన్ను కుటుంబంలో ఉంచాడు అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం చాలా డేరింగ్గా విషయాల్ని తీసుకోవాల్సి వస్తుంది. కనుక అవతల వారు అవసరతలో ఉన్నప్పుడు, బంధువులు అవసరతలో ఉన్నప్పుడు నువ్వు బంధువుగా జీవించడం నేర్చుకోవాలి. బంధువు అంటే అది అవతలడు అవసరతలో ఉన్నప్పుడు ఆయన్ని తొక్కేసి మనకేమి అడ్వాంటేజ్ వస్తుందా అనేది కాదు. అది దేవుని యొక్క విధానం కాదు. దేవుడే యేసుక్రీస్తు వారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన మనకి దగ్గర బంధువు ఇవన్నీ చేశాడు. ఆయన కోల్పోయాడు అన్నిటినీ మన అవసరతలో ఉన్నప్పుడు. బంధువు అనే దానికి అర్థం ఏంటో తెలుసా? చుట్టం అనే దానికి అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు ఎంత కట్టాది వేస్తారో, వాళ్ళు నాకు ముందు ఎంత కట్టాది వేసారో, ఈ పిచ్చి విషయాలు కాదు కావాల్సింది. బంధువు అంటే అవతలోడు అవసరతలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో నాకు చేతనైనంత చేయడం కాదు, చాలా చివరికి వెళ్ళాలి. ఎంత చివరికి వెళ్ళాలి? నేను వదులుకునే పరిస్థితికి రావాలి. మన సొంత ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర మొదలెడితే ఉన్న వాళ్ళకి ఏమైనా చేయగలుగుతాం. మనం మన కుటుంబంలో ఉన్నవారు నీడ్లో ఉన్నప్పుడే మనం పట్టించుకోం. మన కుటుంబంలో వారి కొరకు ఏది వదులుకోం. ఏం వదులుకున్నారంటే ఈ వారంలో ఏం వదులుకున్నారు కుటుంబంలో వారి కొరకు? అది నీకు కష్టమైనా, నీకు నచ్చకపోయినా ఇతరుల కొరకు నోరు మూసుకుని ఊరుకున్నావా? ఇంట్లో నీకు నచ్చని కూర ఉందో ఇంకోళ్ళకి నచ్చుతుంది, అప్పుడు ఏం చేస్తావు? అది కష్టమైనా నువ్వు ఓర్చుకోగలగాల. ఇంకోటి కనీసం తింటున్నాడు అన్నట్టు, అంతే తప్ప ఇంకోలా అనుకుంటే నేర్చుకోవాలి. అది అందరికీ వెంటనే వచ్చేది. బంధుధర్మ ఆచారాలు వేరేగా మనకు అంత స్ట్రాంగ్గా లేకపోయినప్పటికీ మనము కుటుంబ ప్రేమను బలపరచడానికి కొన్ని సైలెంట్గా భరించాలి. కష్ట మార్గాల్ని ఎంచుకోవాలి. శ్రేష్టమైన వాటిని ఇవ్వడం నేర్చుకోవాలి. మన బెస్ట్ని మన ఫ్యామిలీ కొరకు ఇవ్వాలి. యేసుక్రీస్తు అట్లా చేశాడు. కలువరి శిలువపై ఆయన మరణించేటప్పుడు తన తల్లిని చూసి తన ప్రియమైన శిష్యుడికి అప్పగించాడు. వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఆయన చేయగలిగిన బెస్ట్ ఏంటో అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఏంటి వీళ్ళ తమ్ముళ్ళు చూసుకుంటారు కదా, ఎందుకు ఇట్లాగా చేశాడని. ఆ తర్వాత కానీ ఎవరికి అర్థం కాదు ఎందుకు యోహానికే అప్పగించాడు అనేది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసుకోనండి. అవతడు అవసరతలో ఉన్నప్పుడే నువ్వు బంధువి. ఆ అవసరత ఏదో 10 రూపాయలకి నువ్వేదో చేయడం కాదు, 2 కేజీలు బియ్యం తగలేయడం కాదు. అది కాదు బంధుత్వం అనేది. మోర్ దెన్ దట్. ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చిన 3 ఆజ్ఞలు ఆలోచించేయండి. వాటిని డైజెస్ట్ చేసుకోవడం కూడా ఇప్పటికీ 3 కూడా ఆర్థికపరమైనది కావచ్చు, న్యాయపరమైనది కావచ్చు, ప్రాణరక్షణ విషయంలో, ఆరోగ్య విషయంలో, తర్వాత లైన్ కంటిన్యూ కావడంలో కావచ్చు. మనం అంత ఆ రేంజ్లో మనకు లేవు, కానీ కనీసం చిన్న చిన్న కుటుంబాలు ఇప్పుడు మనవి, కొంచెం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, ఇవన్నీ ఆలోచించేద్దాం. నేను అవసరతలో ఏం చేస్తున్నాను? వదులుకుంటూ ఉన్నానా? కష్టమైన మార్గాల్ని, క్లిష్టమైన పొంతల్ని నేను తొక్కుతూ ఉన్నానా? నా బెస్ట్ నేను ఫ్యామిలీకి ఇస్తున్నాను? నేను స్వార్థంతో లాక్కుంటున్నానా?
నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన దేవుడు మన అడుగుతున్నాడు, కుటుంబమునకై మీ సాహస నిర్ణయాలు ఏవై ఉన్నాయి? ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా అసలు ఎప్పుడైనా? డేర్ చేసిన నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? బోయజు నిలబడ్డాడు, రూతు నిలబడింది, నయోమి నిలబడింది. నీ పరిస్థితి ఏంటి? ఫ్యామిలీ ఎప్పుడు నాకు అన్యాయం చేసింది అన్నాం కాదు, వాళ్ళు చెయ్యకపోయినా అలాగే ఉంటుంది లైఫ్ ఎప్పుడు అట్లాగే ఉంటుంది. ఈ రూతు నయోమి వాళ్ళకి జరిగినంత అన్ఫెయిర్గా లేదు కదా నీ లైఫ్. వాళ్ళ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అంత ఎతికలుగా ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో జీవిస్తున్నాడు, యేసుక్రీస్తు మనకు మాదిరి ఇచ్చాడు, వాళ్ళకి ఆ మాదిరి లేదు కదా. మనం క్రైస్తవులుగా జీవిస్తున్నాం, ఎవరికి లేనంత అడ్వాంటేజ్, ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో జీవిస్తున్నాడు. మనము ఎంతగా దేవుడు ఏర్పాటు చేసిన ఈ కుటుంబ వ్యవస్థ కొరకు మనం ఎట్లాంటి సాహస నిర్ణయాలు తీసుకోగలం? ఎంత కష్టపడుతున్నాం, ఎట్లాంటి నిర్ణయాలు? ఇంట్లో కూర్చుంటూ ఉన్నాం, అవతల వండితే తినేయడమేనా, నువ్వేమైనా చేస్తున్నావా? చాలా కుటుంబం కొరకు ఆలోచించడానికి దేవుడు మంచి శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చాడు మనకి ఇప్పుడు. యాక్చువల్గా టైం స్పెండ్ చేయడానికి సాహసమైన నిర్ణయాలు ఏంటి? తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఎంతో ఉన్నతమైనవి. మీరు మమ్మల్ని అడవిలో ఒక్కరిగా పుట్టించలేదు, కానీ సమాజంలో పుట్టించారు, బంధువుల మధ్య పుట్టించారు, తల్లిదండ్రులకు పుట్టించారు. మీకు స్తోత్రాలు. ఓ దేవా, మేమందరం ఒకరికొకరు ఆ సోలిడారిటీని చూపించడానికి మీరు ఏర్పరిచిన విధానాలను బట్టి మీకు స్తోత్రాలు. చట్టాలు ఇవన్నీ మారుతూ ఉన్నప్పటికీ ఆ వెనకతలు మీరు ఎందుకు అవి ఉంచారు అనే ఉద్దేశాలు ఎప్పుడు మారవు ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితాలను ఇదిగో నయోమి, రూతు, బోయజుల యొక్క ఆ విధానాల నుండి, నీ చట్టాల నుండి మేము ప్రశ్నించుకుంటున్నాం. మేము కుటుంబం కొరకు సాహసవంతమైనటువంటి నిర్ణయాలు, మా యొక్క సుఖవలయాలు, ఈ కంఫర్ట్ జోన్స్ నుండి మేము బయటికి వచ్చి కుటుంబం కొరకు ఏం చేస్తున్నాము, ఏం ఆలోచన చేస్తున్నామో ప్రశ్నించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. యెహోవా ప్రతిఫలముగా పొందేటువంటి, యెహోవా రెక్కల క్రింద నాయన క్షేమం కలిగేటువంటి పనులు మేము చేయడానికి మాకు నేర్పించండి. విన్న ప్రతి ఒక్కరిని కనికరించండి ప్రభువా. తమను తాము ఎవాల్యుయేట్ చేసుకోవడానికి, వారు తమను తాము పరీక్షించుకోవడానికి, సరి చేసుకోవడానికి మీరు ముందుకు నడిపించండి. శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. తరతరాల్లో చాలా తరాలుగా లేనటువంటి భాగ్యాన్ని, ఏ ఫోర్స్ లేకుండా మా కుటుంబం కొరకు ఆలోచించే తాయితీని మాకు ఇచ్చారు. నీకు స్తోత్రాలు. ఈ అడ్వాంటేజ్ని తీసుకోవడానికి సహాయం చేయండి. మంచి మాదిరిని బట్టి మీకు స్తోత్రాలు. కృపనివ్వండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఈ కరోనా వల్ల ఎఫెక్ట్ అయిన ప్రపంచాన్ని నీ పాదాల దగ్గర తీసుకుని వస్తున్నాం. మీ ఆదరణ అనుగ్రహించండి ప్రభువా. నాయన, ఆ గాయం అంటే మీరు ఎరుగుదురు, నీ కుమారుడి యొక్క శిలువ దృశ్యం మీరు ఎరుగుదురు స్వామి. నీ అవసరతలో నీ ప్రపంచాన్ని మీరు వదలొద్దు స్వామి. కనికరం చూపించండి. రోగగ్రస్తులు మీరు తాకండి. ఈశ్వరు మెడికేషన్ పనిచేయడానికి కృపనివ్వండి. మెడిసిన్స్ కనిపెట్టడానికి కావాల్సిన జ్ఞానాన్ని ప్రసాదించండి. గవర్నమెంట్స్ చాలా ప్రయాసపడుతున్నారు ప్రభువా, మీరు కనికరించండి. వైద్యులు, పోలీసు బృందాలు, రెవెన్యూ బృందాలు వీళ్ళందరూ కష్టపడుతున్నారు స్వామి, వారిని కనికరించండి. వారికి మంచి ప్రొటెక్షన్ ఇవ్వండి ప్రభువా. సమాజం నుండి ప్రొటెక్షన్ ఇవ్వండి, కరోనా నుండి ప్రొటెక్షన్ ఇవ్వండి ప్రభువా. ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో చాలామంది ఆయన మీడియా ద్వారా చాలా డ్యామేజ్ చేస్తున్నారు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెడుతూ అసమాధానాన్ని సృష్టిస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని క్షమించండి, సరిచేయండి. వ్యాధులు రోజు రోజుకి కేసులు పెరుగుతూ ఉంటుండగా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండడానికి కృపను అనుగ్రహించండి ప్రభా. వాళ్ళ స్కూలీల కొరకు, వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. చాలామంది ఆహారం లేక చనిపోతున్నటువంటి పరిస్థితులు, మాకు సెన్సిటివ్ని అనుగ్రహించండి. వారి కొరకు కన్నీరు కాల్చడానికి మాకు నేర్పించండి. రాత్రికాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ప్రొటెక్షన్ అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక.
మానుదిన ఆహారాన్ని మాకు అనుగ్రహించండి. మా రుణస్థలం క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించండి. శోధలోని తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైనను గాక. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షించి పాల్గొన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం.